ఇక అధికారం మారగానే నేతలు గోడలు దూకడం సాధారణమైపోయింది. ఇప్పుడు మొన్న విశాఖ, నిన్న ఒంగోలు, ఇవాళ ఏలూరు కార్పొరేటర్లు వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరిపోయారు. ఏలూరు మేయర్ దంపతులతో కలిసి 25 మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. నిన్న వైసీపీకి రాజీనామా చేశారు మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెద్దబాబు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ పెద్ద ఎత్తున తమ అనుచరులతో కలిసి అమరావతి వెళ్లి మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. నాటికి మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, 25 మంది కార్పొరేటర్లు అంటే చాలా పెద్ద సంఖ్య. సో ఏం కారణం చెప్తున్నారు వాళ్ళు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత భారీ ఎత్తున నగరాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి చెంత చేరేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ మంతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే మనం చూసాము, విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా దాదాపు వైసీపీకి పరాజయం తప్పలేదని చెప్పాలి. అలాగే ఒంగోలు, చిత్తూరుతో పాటు ఇప్పుడు తాజాగా ఏలూరులో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాదాపు 25 మంది వైసీపీ కార్పొరేటర్లు మేయర్తో సహా టీడీపీ కండువాన్ని కప్పుకున్నారు. వీరు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట, గత 5 ఏళ్లలో మేము ఏ అభివృద్ధి చేయలేకపోయాము, ప్రజలకు చేరువ కాలేకపోయాము. కూటమి పార్టీ ప్రజలకు చేరువుగా అభివృద్ధి లక్ష్యంగా వెళ్తుంది కాబట్టి మేము ఆ పార్టీలోకి జాయిన్ అవుతున్నాం అనేది అధికారికంగా చెప్తూ ఉన్నారు. అయితే అనఫిషియల్గా మనం చూసుకుంటే కనుక కాస్త వైసీపీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు నేతలంతా కూడా అని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్నాము, ప్రజల్లోకి వెళ్ళలేకపోయాము. నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వైసీపీకి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేశాము అనేది కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేటటువంటి అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే పార్టీ కండువాలు మారే విధంగా కూడా నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా వైసీపీ అరాచకాల పైన దాదాపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వరుసగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేటర్లు కానీ ఇతర నేతలు కానీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చూసుకుంటే కనుక వైసీపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఆ నేతలతో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే పార్టీలు మారేటటువంటి నేతలు కానీ కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేయండి, కేసులు పెట్టినా ఏం పెట్టినా ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను, పోరాటాలు చేద్దామని చెప్పి మాజీ సీఎం జగన్ హామీ ఇస్తున్నప్పటికీ కూడా నేతలు కేసులు భయంతో పాటు భవిష్యత్తు రాజకీయ నేపథ్యం కోసం పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని చోట్ల కార్పొరేషన్స్ అన్నీ కూడా కూటమి వైపే చూస్తున్నాయని చెప్పాలి. దాదాపు కార్పొరేషన్స్ అన్నిటిని కూడా కూటమి తన వశం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఏలూరులో దాదాపు 25 మంది టీడీపీలోకి వెళ్ళిపోయారు, మరి 40 మంది చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తాజాగా టీడీపీ కండువా కప్పుకున్నటువంటి మేయర్ చెప్తూ ఉన్నారు. ఇక విజయవాడలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం 3 కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 4-5 టీడీపీ నాయకులకి, నేతలకి, మంత్రులకి కాంటాక్ట్లో ఉన్నారు. చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఏమాత్రం అవకాశం ఇచ్చినా కూడా పార్టీ మారుతామని చెప్పి సంకేతాలు పంపిస్తున్నప్పటికీ కూడా కూటమి మాత్రం కొంచెం కాస్త ఆలస్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూసుకుంటే కనుక కార్పొరేషన్ ఎన్నికలకు ఎంతో సమయం లేదు, దాదాపు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఒకవేళ వీరిని పార్టీలో చేర్చుకున్నా కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టులపైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వీరి నుంచి వచ్చేటటువంటి రికమెండేషన్స్ కానీ ఇతర అంశాలకు సంబంధించి ప్రయారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ కార్పొరేషన్స్ వశం చేసుకున్నా కూడా వీటిని నెరవేర్చేటటువంటి పరిస్థితి నేపథ్యంలో కూటమి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అయినప్పటికీ కూడా తమ ప్రయారిటీని నిలబెట్టుకుని రాజకీయ నేపథ్యాన్ని 5 ఏళ్ల పాటు ఉంచుకోవడానికి కార్పొరేటర్లు కానీ ఇతర రాజకీయ నేతలందరూ కూడా కూటమి వైపే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్ క్రాంతి.